ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చికిత్స పొందుతూ పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రతిపాటి ఉషారాణి అనే బాలింత మృతి చెందింది. దీంతో ఆసుపత్రి దగ్గర కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఉషారాణి చనిపోయిందని ఆరోపించారు. రక్తం ఎక్కిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జాయిన్ చేసామన్నా 12:30కి డెలివరీ అయిపోయింది. మధ్యాహ్నం 3ంటికి నాకు ఫోన్ చేసి బ్లడ్ కావాలన్నారు. నేను ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చి నా భార్యది నాది ఒకే గ్రూప్ అండి, ఓ పాజిటివే, నా తీసి ఎక్కిండి అని చెప్పాను. అట్లా మేము ఎక్కి మేము చేయమన్నారు. మరి ఎట్లా అంటే విజయవాడలో దొరికిద్దయ్యా, అక్కడికి తెచ్చుకో నేను రాస్తాను అన్నారు. ఎక్కడ చెప్పనంటే ఏలూరు లాక్ దగ్గర గాంధీనగర్ అని చెప్పారు. ఆడికి వెళ్ళి స్లిప్ చూపిస్తే ఎత్తారయ్యా అన్నారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇచ్చా. పూతంతా బ్లడ్ ఇచ్చారు. దాన్ని టెస్ట్ చేసి వాళ్ళు బ్లడ్ ఇచ్చారు. 7ంటికి వీళ్ళకి అందించా. నేను 7ంటికి అందిస్తే ఆ రోజున పెట్టలే, ఆదివారం పెట్టలే. బ్లడ్ ఎక్కియాలి విజయవాడకి తెచ్చుకోండి అని చెప్పారు. చెప్తే సరే మా పిల్లవాడు ఫోన్ చేసి ఆ బ్లడ్ రేత్రి 8ంటికి తెప్పించాక ఆ బ్లడ్ తీసుకొని మరి అక్కడ దీంట్లో పెట్టుకున్నారు, బ్యాంకులోనే అక్కడ పెట్టుకున్నాక పొద్దున్నే బాగానే ఉంది పిల్ల. అత్తయ్య నా బ్లడ్ వద్దు, వద్దు, నేను 3 పిల్లలు కన్నా నాకు బాగానే ఉంది బ్లడ్, ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య, నాకు బ్లడ్ వద్దు అని అందయ్య. నేను ఎక్కించుకొని అంటే ఎక్కించుకొని 5 పాయింట్లు ఉంటే ఏం బాగలేదు నేను అని అంది. అన్నాక సరేనని వాళ్ళు ఎక్కించుకోవాల్సిందే, ఎక్కించుకోకపోతే మేము విజయవాడ పంపించేసేస్తాము, నీకు 5 పాయింట్లే ఉంది, నువ్వు ఆటో టెక్లాగా వస్తుంది, నీకు కాల్ చేతి పడిపోతాయి అని అన్నారు. అంటే ఎందుకు వస్తుంది అమ్మ, 3 పిల్లలకి అంత బాగానే ఉంది, ఎందుకు వస్తుందమ్మంటే నువ్వా డాక్టర్ మేమా డాక్టర్, మేము చెప్పింది నువ్వేనాలి కానీ నువ్వు చెప్తే మేమేంటి అని అంటే మా అబ్బాయిది మా వాళ్ళది ఒకటే బ్లడ్, మా అబ్బాయి ఎత్తాడు మేము ఎత్తాము, మా బ్లడ్ టెస్ట్ చేయండి అమ్మంటే సినిమా టికెట్లు ఏం ఎట్లా వచ్చినట్టు కొనుక్కోటానికి బాగా నేల పెంచి కొనుక్కోవడానికి మీ ఇష్టమా, నేను చెప్పింది మీరు చెయ్యాలి, విజయవాడ వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పారు. బ్లడ్ 4వ కాన్పు అండి. 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇది 4వ కాన్పు. పూర్తి నెలలతో నొప్పులతో మన దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయి ఇంతకుముందు మన దగ్గర 2-3 సార్లు చూపెట్టుకుంది. మొదటిసారి చూపెట్టుకున్నప్పుడు అమ్మాయికి మొదటి నుంచి రక్తహీనత ఎక్కువగానే ఉంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరము అనేసి మన డాక్టర్ గారు చెప్పారు. చెప్తే ఇప్పుడు చేయించుకోలేము అన్నట్టు బిళ్ళలు రాసి ఇవ్వండి అన్నారు. అంటే మొదటి 7వ నెలలో అలా వచ్చినప్పుడు అప్పుడు మనం ఇంజెక్షన్స్ పెట్టాం. ఇంజెక్షన్స్ కంటిన్యూస్గా వారం రోజులు, అంటే రోజు ఇచ్చి రోజు పెట్టాలి. అలా మనం పెట్టి మందులు రాసి ఇచ్చాం. ఆ తర్వాత మళ్ళీ 1 మంత్కి వచ్చింది. 1 మంత్కి వచ్చినప్పుడు కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఉండటం లేదు, ఇది మీరు పూర్తిగా టెస్ట్ చేయించుకోవాల్సిన విషయము, ఒక్కసారి విజయవాడ వెళ్ళండి, మళ్ళీ రక్త మార్పిడి కూడా జరగాలి, ట్రాన్స్ఫ్యూషన్స్ ఉండాలి, మీరు వెళ్ళి రండి, ఇలాగే వస్తే 4వ కాన్పు కాబట్టి డెలివరీ కష్టం అవుతుంది, ఏ కాంప్లికేషన్ అయినా రావచ్చు, తల్లి ప్రాణానికి ఇబ్బంది రావచ్చు అని మన డాక్టర్లు చెప్పారు. 4వ కాన్పు అండి.